నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కనిగిరి మండలంలోని నేలటూరు గొల్లపల్లి పంచాయతీ పరిధిలోని వార్డు సభ్యులందరూ వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక కేటీఆర్ విద్యా సంస్థల అధినేత కుందూరు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నేలటూరు గొల్లపల్లి గ్రామంలో చేరికల కార్యక్రమాన్ని అత్యంత భారీగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి మరియు కుందూరు తిరుపతి రెడ్డికి గ్రామస్తులు మరియు వార్డు సభ్యులు అఖండ స్వాగతం పలికి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఉగ్రనరసింహారెడ్డి ఆహ్వానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కుందూరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం గత 10 ఏళ్లుగా అభివృద్ధి నోచుకోలేదన్నారు. ఈ సందర్భంగా తిరిగి కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తిరిగి ఎమ్మెల్యేగానైతేనే సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం నేలటూరు గొల్లపల్లి పంచాయతీ పరిధిలోని వార్డు సభ్యులందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం ఒక్క సర్పంచ్ మినహా ఇది ఎంతో శుభసూచకమన్నారు. సర్పంచ్ కూడా స్పందించి తెలుగుదేశం పార్టీలో చేరితే అభివృద్ధికి బాటలు వేసిన వారు అవుతారని ఈ సందర్భంగా కుందూరు తిరుపతి రెడ్డి ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేణులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మొత్తం వచ్చారు. సర్పంచ్ తప్పగా ఆయన కోరికలు మేము తీర్చలేమని చెప్పిన ఆయన మీ కోరికలు మేము తీర్చలేమని మమ్మల్ని కాదని చెప్పి ఆయన కూడా వచ్చే సంతోషాలు కడగలుగుతాము. మీరందరూ అర్థం చేసుకొని గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఉపయోగాలు వస్తే ఏ విధంగా మీకు చేసేయడం గతంలో చూసుకోవాలి. కాబట్టి 2 మాటలు మీ ప్రార్థన చేస్తున్నాం.